వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అతను ఎక్కడున్నా సరే వెళ్ళి విషయం చెప్పి పెళ్లి కొప్పిస్తే ఎవరికీ ఏ ప్రమాదం ఉండదు. ఓకే డాక్టర్. ఇట్స్ ఓకే. సారీ సంధ్య, లేట్ అయ్యానా? వెయిట్ చేయించానా? వచ్చారు కదా, కూర్చోండి. అదేంటో సంధ్య, రోజు పడుకునే ముందు తొందరగా లేవాలనుకుంటాను, కానీ ఆకాష్ వెళ్ళిన తర్వాతే మెలకు వస్తుంది. బద్ధకంతో కాదు, నీరసంతో. ఈ నీరసం ఎప్పుడు తగ్గుతుందో, నేను మళ్ళీ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో అప్పటి వరకు నీకు ఈ అవస్థ తప్పదు. బంధం కదా, అదే బాధ్యత కదా. మీరు తొందరగా టిఫిన్ చేస్తే నేను పూర్తి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంటే నోరు మూసుకొని తినమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు, అంతే కదా? సర్లే. చట్నీ అదర్స్, నీ టేస్ట్ని, అదే నీ చేతి రుచిని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్స్. ఈ విషయంలో ఆకాష్ అదృష్టవంతుడు. అతనికంటే అతని మొదటి భార్య చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మనిషి దూరం అయిన తర్వాత కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందరూ మనలా, ఐ మీన్ నాలా దురదృష్టవంతులు అవ్వరు కదా. సంధ్య, చాలా రోజుల నుంచి నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నీకు ఆకాష్కి పెళ్ళెలా జరిగింది? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? తెలుసుకుంటే తప్పే ఉంది సంధ్య. ఆకాష్ నిన్ను ఎప్పుడు చూశాడు? మీ ఇద్దరికీ ఎలా పరిచయం అయింది? నా జ్ఞాపకాలతో నిండిన నీ మనసులో ఆకాష్ ఎలా స్థానం సంపాదించుకున్నాడు? నేను ఇటు అడుగుతుంటే నువ్వేంటి సంధ్య అటు తిరిగావు? ఓ, చెప్పడానికి మొహమాటమా? పర్లేదు సంధ్య, నేనేమనుకోను. ఫ్రీగా ఫ్రాంక్గా మాట్లాడు. నీ పెళ్లికి ముందు పెళ్లి చూపులు ఏమైనా జరిగాయా? లేదు, అలాంటివేం జరగలేదు. అంటే ఆకాష్కి నీకు అంతకుముందు పరిచయం ఎక్కడైంది? ఆఫీస్లో. ఓ, ఆఫీస్లోనా? అంటే మీరిద్దరూ కలిసి పనిచేశారా? కాదు, ఆయన మా బాస్ మేనల్లుడు. బాస్ మేనల్లుడా? అంటే పెళ్ళైన తర్వాత నీకు ఈజీగా ప్రమోషన్ వచ్చి ఉంటుంది. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. రెండింటిని నేనెప్పుడూ కలపను. నీ సిన్సియారిటీ గురించి నాకు తెలీదా సంధ్య? కాకపోతే నా అనుమానం ఆకాష్ మీదే. ఆఫీసులో రోజు నిన్ను చూసి పెళ్లి చేసుకోవాలని మనసు పడ్డాడన్నమాట, అంతేనా? మీరేం అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా అడగండి. ఇలా ఒక్కొక్క ప్రశ్న అడిగి మీ టైము నా టైము వేస్ట్ చేయకండి. లేదు సంధ్య, ఇలాంటి విషయాల్లో కంగారు పడకూడదు. స్లోగా స్టడీగా ఒక్కొక్క డీటెయిల్ తెలుసుకోవాలి. అప్పుడే కాన్సెప్ట్ నీకు నాకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఆకాష్ నీకు ఎలా ప్రపోజ్ చేశాడు? ఐ లవ్ యూ అన్నాడా, లేక డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టాడా? ఆఫ్ కోర్స్ అదే జరుగుంటుందిలే. తనకి ఫస్ట్ టైం కాదు, నీకు ఫస్ట్ టైం కాదు. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు?
నేను పెళ్లి గురించే మాట్లాడుతున్నాను, వేరే దాని గురించి కాదు. ఆకాష్ పెళ్లి గురించి ముందు నీతో మాట్లాడా లేక పెద్దవాళ్లతో మాట్లాడా? పెద్దవాళ్లతోనే మాట్లాడారు. ఓహో, అవునా? ఆకాష్ పద్ధతి తెలిసిన మనిషి అన్నమాట. మరి వాళ్ళేమన్నారు? పర్వాలేదులే, నేనేమనుకోను, చెప్పు. చేసుకోమన్నారు. వాళ్ళు అడగగానే నువ్వు ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నావా? అంటే నా ఉద్దేశం వెంటనే ఓకే చెప్పావా అని. నేను గెంతేయలేదు, వెంటనే ఓకే అనలేదు. అమ్మా నాన్న బలవంతంగా ఒప్పించారు. ఓ, అత్తమామని అమ్మ నాన్న అని పిలిచేసరికి పాపం పిచ్చోళ్ళు సెంటిమెంటల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. మరి బలవంత పెళ్ళి ఎక్కడ జరిగింది? రిజిస్టర్ ఆఫీస్లో. ఏంటి, రిజిస్టర్ ఆఫీస్లోనా? అంటే సింపుల్గా తాళి కట్టించి దండలు మార్చారు, అంతేనా? వేద మంత్రాలు, అగ్నిహోమాలు ఇవేవి లేవన్నమాట. అన్నట్టు ఆకాష్ ఫస్ట్ టైం నీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? లేదు. పోనీ నేను నీతో ఫస్ట్ టైం ఏం మాట్లాడానో గుర్తుందా? వాట్ ద హెల్ సంధ్య, అది కూడా గుర్తులేదా? అవునులే, నా మొన్నటి మాటలే గుర్తులేవంటే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగింది ఎలా గుర్తుంటుంది? పోనీ నేను చెప్పనా? ఫస్ట్ టైం నేను నిన్ను కలిసినప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తూ, సంధ్య నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతానని అడిగాను. ఎప్పుడైనా గుర్తొచ్చిందా? లేదు. నిజంగా గుర్తు రాలేదా? లేదా కావాలని చెప్పట్లేదా? కావాలని దాయడానికి ఏముంది? గుర్తులేదు కాబట్టే మౌనంగా ఉన్నాను. ఆకాష్ పెళ్లికి ముందు ఏం మాట్లాడాడు గుర్తులేదు, సరే. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఏం మాట్లాడాడో అదేనా గుర్తుందా? తన మొదటి భార్య సంధ్య అంటే తనకెంత ఇష్టమో చెప్పారు. ఏంటి, మొదటి భార్య గురించి చెప్పాడా? మరి నువ్వంటే ఇష్టం అని చెప్పలేదా? ఏ, నీ వెంటపడి ప్రేమించి పెద్దల్ని బలవంతంగా ఒప్పించి పెళ్ళైన తర్వాత మొదటి భార్య గురించి చెప్పడం నిజంగా గ్రేట్. పెళ్ళైన కొత్తల్లో ఆకాష్ నిన్ను బాగానే చూసుకునేవాడా? నువ్వు అంటే ఎలా తెలుస్తుంది సంధ్య? ఎంత బాగా చూసుకునేవాడో మాటల్లోనో చేతల్లోనో చెప్పచ్చు కదా. ఇంత బాగా చూసుకునేవాడా, ఇంత బాగా చూసుకునేవాడా, పోనీ ఇంత బాగా చూసుకునేవాడా, లేదా ఇంత చూసుకునేవాడా? సారీ, నీ ప్రేమని కొలిచే ప్రయత్నంలో చేయి టచ్ అయింది, ఏమనుకోవద్దు. ఆకాష్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో చెప్పలేకపోతున్నావు కాబట్టి నువ్వు సులువుగా సమాధానం చెప్పడానికి నా ప్రశ్నని మారుస్తాను. కనీసం అప్పుడైనా సమాధానం చెప్పు. ఇప్పుడు ఆకాష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేక అప్పుడు నేను బాగా చూసుకునేవాడినా?